ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను నిద్రలో ఏం మాట్లాడావో గుర్తులేదా? నేను ఫోన్ చేయడం ఏంటమ్మా? నువ్వు చేయకుండానే నీ దగ్గరకు బయలుదేరాడా? ఇద్దరు కలిసి నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నారా? తేడా వచ్చిందంటే నిన్ను నిజంగానే గుడ్డిదాన్ని చేసి మీ నాన్నని చంపి ఆ డబ్బు నేను తీసుకుంటాను. ఏమనుకుంటున్నారో మీరు? అమ్మో, నాకు బూతులొస్తాయి. అసలు ఆ డబ్బు నాన్నకెందుకు ఇస్తాను? అంటే నిజంగా నువ్వు కాల్ చేయలేదా? చెయ్యలేదమ్మా. ఒకవేళ ఇవ్వాలి అని అనుకుంటే నేనే వచ్చి ఇస్తాను, కానీ చచ్చినోడ్ని ఇక్కడికెందుకు రమ్మంటాను? అసలు ఆలోచించవా? అదే పాయింటే. మరెవరు ఫోన్ చేశారు? మీ నాన్న బ్రతికే ఉన్నాడని మాకు తెలుసు, మీకు కూడా తెలుసు. అబద్ధం అన్నిసార్లు గెలవదు. నిజం అబద్ధం అనే అద్దాన్ని ముక్కలు చేస్తుంది. నాకు అర్థమైందమ్మా, ఇదంతా ఆద్య పని. దాని పనా? అవును. జానికి పెద్దమ్మ నాన్నను చూసిన రోజు అందరం కలిసి ఆమెని పిచ్చిదాన్ని చేశాం కదా. అందుకే ఇప్పుడు తెలివిగా నేను చేసినట్టు నాన్నకి ఫోన్ చేసి ఈ ఇంటికొచ్చేలా చేసి అందరికీ పట్టించాలని చూస్తుంది. అవును, ఇంతకీ నాన్నెక్కడున్నాడు? ఇంకెక్కడ నాన్నా? ఎప్పుడో బయలుదేరిపోయాడు కదా. బయలుదేరిపోయాడా? ఇప్పుడు ఎలాగమ్మా? ముందు ముందు నేను నాన్నని ఎలాగైనా ఆగేలా చేయాలి. నువ్వు ముందు ఫోన్ పెట్టి. అయ్యో నాన్న, ఎక్కడ చచ్చావు నాన్న? అయ్యో నాన్న, ఎక్కడ చచ్చావు? ఇక్కడికి వస్తే అందరం చచ్చిపోతాం. అయ్యో అయ్యో, ఇప్పుడెలా? ఏంటి చారు, బయట భోగి మంటలు ఏర్పాటు చేస్తుంటే నువ్వు ఒక్కదానివి ఇక్కడేం చేస్తున్నావు? అసలేం జరుగుతుందో తెలుసా పిన్ని? నాకు తెలియకుండా మీ నాన్నకి ఫోన్ చేసి చెక్కిస్తాను రా అంటావా? ఇంతకీ నాన్నెక్కడున్నాడు? ఇంకెక్కడ నాన్నా? ఎప్పుడో బయలుదేరిపోయాడు కదా. చచ్చినోడు అదే యాడ్ చేస్తూ మళ్ళీ మనందరినీ చంపాలని చూస్తాడా? అవును పిన్ని, నాకదే భయంగా ఉంది. ఆద్య టైం చూసి భలే దెబ్బ కొట్టిందే. నా చేతిలో గట్టిగా పట్టుకున్న నా ఫోన్ని కొట్టేసి మా నాన్న కాల్ చేసి రమ్మని చెప్పింది. దొంగ మొహంది, అది రాని చంపేస్తాను. సరే సర్లే, ఏదో ఒకటి చేద్దాం. ముందు బయటికి వెళ్దాం పద. ఇదిగో. అయ్యో, ఇదొకటి. పద రా. ప్రశాంత్, కానీరా.
పండగ పూట ఇంటికి మనవరాలొచ్చి ఇంటికి కొత్త కళ తీసుకొచ్చింది. అమ్మా రామా, మీకు కూడా తొందరలో పాపో బాబో పుడితే మేమిద్దరం ఆ ఇద్దరితో కాలక్షేపం చేస్తామమ్మా. నా కొడుకు సిద్ధంగానే ఉన్నాడు. కోడలే వెనకడుగు వేస్తోంది. పిల్లల విషయం పక్కన పెట్టి గుళ్ళు ఊళ్ళు పట్టుకుని తిరుగుతుంది. ఏం సాధించాలనుకుంటుందో. ప్రమీల, ఆ నోరు ముయించండి. మ్యాన్ హోల్ మూయించొచ్చేమో గాని నీ నోరు మోయించడం చాలా కష్టమే. ఛీ! పండగ పూట కూడా ఏంటమ్మా ఈ మాటలు? ఉన్న మాటే అన్నారు. అన్న భార్య అనంటే తమ్ముడు ఫీల్ అవుతున్నాడేంటో. ఈ టాపిక్ ఆపేసి భోగి మంటలు వేసుకుంటున్నాం కదా, సరదాగా ఉండండి. అమ్మా రామా, శౌర్య ఎక్కడమ్మా? ఆయన పడుకున్నారు మావయ్య, ఇంకా లేవలేదు. పండగ పూట నిద్రేంటమ్మా? వెళ్ళి వాడి మొహాన ఓ బకెట్ నీళ్లు పోసి లేపుతాను. మావయ్య నేనే తీసుకొస్తానుండండి. హలో, నేను గంగాధర శాస్త్రిని మాట్లాడుతున్నానమ్మా. ఎవరు? మా అమ్మ సమాధి దగ్గర చూశారు కదమ్మా. నేను కాదు అని వెళ్ళిపోయారుగా. మీరు కూడా వాళ్ళ మనిషి అనుకున్నానమ్మా. భయపడి వెళ్ళిపోయానమ్మా, నన్ను క్షమించండి. కాదని తెలుసుకున్నారా? తెలుసుకున్నానమ్మా. రహస్యంగా మీ గురించి ఎంక్వైరీ చేశాను. మీకు భూపతిరాజుకి అతని వెనుకున్న వాసుదేవ్ గారికి జరుగుతున్న గొడవల గురించి కూడా తెలుసుకున్నానమ్మా. మీరు సిన్సియర్గా ఆ గుడిలో జరుగుతున్న కుట్రని బయట పెట్టి ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నారని నేను నమ్ముతున్నానమ్మా. అందుకే నేను మీకు ఫోన్ చేశానమ్మా. చెప్పండి, నా కోసం మీరు ఎందుకు వెతుకుతున్నారు? నేను మీకు ఎలా ఉపయోగపడతాను? వాళ్ళకి భయపడి పారిపోయి ఇప్పుడు సడన్ గా నాకు ఫోన్ చేసి హెల్ప్ చేస్తానంటున్నారు. మీ ఉద్దేశం తెలుసుకోవచ్చా? వాళ్ళు నా కుటుంబాన్ని నాశనం చేశారమ్మా. నా బతుక్కి అర్థం లేకుండా చేశారు. అలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. లోకం దృష్టిలో నేను చచ్చిపోయిన వాడిని. ఇప్పుడు నేను బ్రతికున్నానని వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారమ్మా. అలాంటిది నేనుగా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోలేనమ్మా. అందుకే సీక్రెట్గా మీకు హెల్ప్ చేస్తానమ్మా. చెప్పండమ్మా, నా నుంచి మీకు ఏ హెల్ప్ కావాలో చెప్పండి. అది ఫోన్లో చెప్పడం కుదరదు. నేనే డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఎప్పుడు కలవాలో ఎక్కడ కలవాలో చెప్పండమ్మా, నేను వస్తాను. బయట అయితే వాళ్ళ మనుషులు మనల్ని చూస్తే ప్రాబ్లంలో పడతాం. మీరెక్కడున్నారో చెప్పండి, నేనే అక్కడికి వస్తాను. నేను మా ఇంటి దగ్గరే ఉన్నానమ్మా. మా అమ్మ సమాధి దగ్గరే ఉంటాను. సరే అండి, నేను అక్కడికే వస్తాను. సరే అమ్మా.